ఇంకొక పాయింట్ రైజ్ చేశారు ఏంటంటే యదువంశం, యాదవులందరినీ కూడా తమలో తాము కలహించుకుని చనిపోయే విధంగా శ్రీకృష్ణుడు చేశాడు, మరి అప్పుడు కూడా పసిపిల్లలు చనిపోయారు కదా అని చెప్పి చెప్తున్నారు. అసలు ఆ సందర్భం ఏంటి, పూర్వాపరాలు ఏంటి ఏమీ తెలియదు, ఏదో ఒకటి తీసుకొచ్చి అడ్డం పెట్టుకోవడమేక. యాదవులు అనేవాళ్ళు అప్పటికి భూమి మీద ఉన్నటువంటి మిగిలిన క్షత్రియ వంశాలన్నీ కూడా బాగా బలహీనం అయిపోయాయి, కొన్ని అంతరించిపోయాయి. ఈ యాదవులకి వాళ్ళకు ఉన్నటువంటి అపరిమితమైనటువంటి చతురంగ బలాలు, అపార సంపదని చూసి మదోన్మత్తులు అయిపోయారు, గర్వితులు అయిపోయారు. పైగా వీళ్ళు దేవతాంశలు, దేవతల అంశాలతో పుట్టినవాళ్ళు. ద్వాపర యుగం అయిపోతుంది, కలియుగం రాబోతుంది. కలియుగంలో ఇంత అపరిమితమైనటువంటి బలవంతులు ఉండకూడదు. వాళ్ళు వచ్చిన పని అయిపోయింది. శ్రీకృష్ణ అవతారంలో ఆయన్ని సేవించుకోవడానికి, ధర్మ సంస్థాపనలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వడానికి వచ్చారు. వాళ్ళు వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది. శ్రీకృష్ణుడు కూడా వెళ్ళిపోతున్నాడు, ఇక వాళ్ళు భూమి మీద ఉండవలసిన అవసరం లేదు. అందువల్ల ఏదో ఒక